వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ గారు రివ్యూ మీటింగ్స్ బాగానే పెడుతున్నారు కాబట్టి అసలు మనం ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు? మీరేం చెప్తున్నారు ఆయనకి అసలుకి? అది మేము ఆయన దగ్గర చెప్తాం, మీకెందుకు చెప్తాం? ఆయన పర్సనల్ డిస్కషన్. సో అంటే పర్సనల్ డిస్కషన్ అనేది కాదు కదా, ఇది పబ్లికే కదా. ఎందుకు ఓడిపోయాం అనేది ఎందుకు ఓడిపోయాం అనేది పబ్లిక్ లో చెప్పాల్సిన విషయం. డిస్కషన్ వచ్చినప్పుడు పబ్లిక్ లో మాట్లాడతారు. ఇది క్యాడర్ మధ్యలో డిస్కషన్, క్యాడర్ మధ్యలో వాళ్ళు కోరు వల్ల ఓడిపోయామని కొంతమంది అంటుంటారు. కానీ ఈవీఎం వల్ల అయితే చాలా నష్టం. 151 వచ్చినప్పుడు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. కాదు కదా, మాది 6 months ఉన్నింది. ఈవీఎంస్ ఎప్పుడు కూడా ఎలక్షన్ అయ్యాక కౌంటింగ్ తర్వాత 6 months ఉండాలి. ఎవరు కేసు వేసినా ఎలక్షన్ కమిషన్ ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి. ఆ వివిప్యాట్స్ తీసి కౌంటింగ్ చేసి వాళ్ళకి చూపించాలి. కానీ ఈసారి 10 రోజులకే డెస్ట్రాయ్ చేయమని క్లియర్ గా ఆర్డర్ ఇచ్చి డెస్ట్రాయ్ చేశారు. ఫస్ట్ ఇది. రెండోది, ఎప్పుడైనా ఈ ఈవీఎంస్ అనేది మిషనే కదా. నీకు ఎలక్షన్ రోజు ఏదైతే మీరు ఆన్లైన్ లో పెట్టారో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు పోలైనాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది అది రికార్డెడే కదా. మరి ఆ రోజు పోలైన ఓట్లకి కౌంటింగ్ రోజు పోలైన ఓట్లకి తేడా చూస్తే 45 లక్షల ఓట్లు పెరిగాయి. దాని మీద కోర్టులో కేసు కూడా వేయటం జరిగింది. ఎక్కడైనా 45 లక్షల ఓట్లు ఎలా పెరుగుతాయి? కంప్యూటర్ ఇది సిస్టమే కదా. ఇప్పుడు మిషన్ లో మీరు కొట్టినప్పుడు ఒక 100 సంఖ్య వస్తే 100 సార్లు కొట్టినా 100 రావాలి కదా. అవును, ఒకసారి 98, ఒకసారి 90, ఒకసారి 60 రాదు కదా. అదే పేపర్స్ అనుకో 2-3 అతుక్కొని ఉండొచ్చు, తక్కువ వచ్చి ఉండొచ్చు, మళ్ళీ ఓపెన్ చేస్తే సెపరేట్గా ఉండొచ్చు. అట్లా పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి 43 లక్షల ఓట్లు పెరిగాయి. అది ఎలా పెరిగాయి? అది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు దానికి ఆన్సర్ లేదు కోర్టులో. సో కోర్టులో జరుగుతుంది, ఎప్పుడో రోజు నిజం బయటకు వస్తుంది కదా. దానికే అందరం కేసులు వేసింది. ఓకే, సో రజనీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, టీడీపీ వస్తే భవిష్యత్తులో మీ పరిస్థితి ఏంటి అని. ఎవరు అడిగారు? అదే టీవీ9 లో రజనీకాంత్ ఏమైపోతుంది చూడండి, రైట్ రాయల్గా ఉన్నాను. ఏమైపోతుంది? వాళ్ళు బాధపడాల్సిందే. టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఒక్క సూపర్ 6 లో ఒక హామీ నెరవేర్చలేక జనాల్లోకి వెళ్తే కొడతారన్న భయంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏ విధంగా వాళ్ళ ఛానల్లో భజన చేసుకుంటున్నారు తప్ప 5 నెలలు అవుతుంది. ఎక్కడా కూడా ఎవరికి వెల్ఫేర్ అందట్లేదు. ఆరోగ్యశ్రీ తీసేశారు, ఇంగ్లీష్ మీడియం తీసేశారు, ఈ కేసులు అందరినీ టార్చర్ పెట్టడం తప్ప. కాన్స్టిట్యుయెన్సీ లో కాదు, స్టేట్ లో ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోతుంటే, ఇంతమందిని తగలబెడుతుంటే, ఇంతమంది రేప్ చేస్తుంటే, ఇంట్లో దూరి నరికేస్తుంటే కూడా పోలీసులు ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇలాంటివి జరగకుండా ఆపలేకపోతున్నారు. అంటే గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ అయింది అనేది 5 నెలల్లో తెలిసిపోయింది. దేశంలో మీరు చూస్తే ఏ రాష్ట్రమైనా ఒక వ్యతిరేకత రావాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది ఒక గవర్నమెంట్ మీద. కానీ వీళ్ళకి 5 నెలలకే వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు అందరూ అనేది అర్థమవుతుంది కదా.